హాయ్ అండి. వెల్కమ్ టు పాకెట్ బుక్ గురు. సో, ఈ ఎపిసోడ్‌లో నేను ఎస్‌డబ్ల్యూపీ గురించి డిస్కస్ చేస్తానండి. వి విల్ డిస్కస్ 2 ఫండ్స్. వన్ ఈస్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ వర్సెస్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్. ఈ 2 ఫండ్స్‌లో సిమిలర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి, సిమిలర్ ఫ్రేమ్‌లో, సిమిలర్ డ్యూరేషన్‌లో విత్‌డ్రా చేస్తే డబ్బులు ఎంత బ్యాలెన్స్ ఉంటుంది అనేది ఈ వీడియోలో చూస్తాం. అందులో ఈ వీడియోలో ఐల్ షో యూ అ డిలేడ్ ఎస్‌డబ్ల్యూపీ విత్‌డ్రావల్ ప్రాసెస్. యూజువల్‌గా మనం ఎస్‌డబ్ల్యూ చేశాక చాలామంది అడ్వైజర్స్ ఏం సజెస్ట్ చేస్తారంటే మినిమమ్ 1 ఇయర్ ఆగాలి. సో దట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ మనకి ఎగ్జిట్ లోడ్ నుంచి తప్పించుకోవడానికి 1 ఇయర్ తర్వాత విత్‌డ్రావల్ చేయమంటారు. కానీ ఈ వీడియోలో నేను 2 ఇయర్స్ తర్వాత విత్‌డ్రావల్ స్టార్ట్ చేశాను. సో మన క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఫండ్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ అండి. దీంట్లో మనం ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేశాం. దాని తర్వాత 2014 January 1st ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేశాం. దిస్ ఈస్ అన్ అజంప్షన్ అండ్ వీఆర్ విత్‌డ్రాయింగ్ 6%. దట్ ఈస్ నథింగ్ బట్ 50,000 పర్ మంత్. అండ్ ఫ్రమ్ వెన్ వీఆర్ విత్‌డ్రాయింగ్ మనం 2016 January 1st నుంచి 2026 January 1stకి విత్‌డ్రా చేస్తున్నాం. ఇది మన అజంప్షన్ అండి. సో ఓకే. నౌ ఐ క్లిక్డ్ ఆన్ సబ్మిట్ అండ్ నౌ మీరు చూడొచ్చు. ఆల్రెడీ 120 మంత్స్ మనం విత్‌డ్రా చేశాం. ఎవ్రీ మంత్ 50,000 విత్‌డ్రా చేస్తున్నాం కాబట్టి ఇయర్లీ 66 లాక్స్ అవుతుంది. విచ్ 120 మంత్స్‌కి ఇది కాస్త 60 లాక్స్ అవుతుంది. సో ఆల్రెడీ మనం 60 లాక్స్ విత్‌డ్రా చేశాం. కానీ మన బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేసి ఇంకా మన ఫండ్‌లో వాల్యూ 4,96,80,879 రూపీస్ బ్యాలెన్స్ ఉందండి. సో యూ విత్‌డ్రాన్ 60,00,000 విత్‌డ్రా చేశాం కూడా 4,96,00,000 బ్యాలెన్స్ ఉంది. ఇది వచ్చేసి ఐసీఐసీఐ మల్టీ అసెట్ ఫండ్‌లో. ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాలెన్స్ అడ్వాన్స్ ఫండ్‌లో చూస్తాం. సేమ్ 1 క్రోర్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. 2014 ఇన్వెస్ట్ చేశాం. 2016 నుంచి విత్‌డ్రా చేయడం స్టార్ట్ చేశాం. 10 ఇయర్స్ ఎవ్రీ మంత్ 50,000 ఎవ్రీ మంత్ 10థ్‌కి విత్‌డ్రా చేస్తున్నాం. సేమ్ క్యాలిక్యులేషన్. లెట్ మీ క్లిక్ ఆన్ సబ్మిట్. సో ఇక్కడ ఎంత చూపిస్తుంది? మనం 60,00,000 విత్‌డ్రా చేసినాక 4,71,00,000 17,640 రూపీస్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇక్కడేమో 4,96,00,000 ఇక్కడ 4,71,00,000 బ్యాలెన్స్ ఉంది. సో ఈ వీడియోలో నేను కాన్సంట్రేట్ చేస్తుంది మనం విత్‌డ్రావల్ అనేది 2 ఇయర్స్ తర్వాత విత్‌డ్రా చేస్తున్నాం. 1 ఇయర్ తర్వాత యూజువల్ విత్‌డ్రా చేస్తే ఎగ్జిట్‌లో నుంచి తప్పించుకోవచ్చు. దాని తర్వాత షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నుంచి తప్పించుకోవచ్చు. కానీ 2 ఇయర్స్ తర్వాత విత్‌డ్రా చేసే అడ్వాంటేజ్ ఏంటి అంటే నేను ఫస్ట్ ఐసీఐసీఐ ఫండ్‌లో చూపిస్తాను. 2 ఇయర్స్ తర్వాత విత్‌డ్రా చేసే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మీ ₹1,00,00,000 కాస్త మీరు విత్‌డ్రా చేసే టైంకి 1,32,00,000 క్రో అయింది. చూడండి మీరు విత్‌డ్రా చేసింది 2016లో. 2014లో మనం ₹1,00,00,000 పార్క్ చేసాం ఈ ఫండ్‌లో. 2016 నుంచి విత్‌డ్రా చేస్తున్నాం. అప్పటికి మన క్యాపిటల్ 32,00,000 క్రో అయింది. సో అడ్వాంటేజ్ ఏంటంటే మన క్యాపిటల్ హ్యూమంగస్‌గా గ్రో అయింది. దానివల్ల మనం 50,000 విత్‌డ్రా చేసిన 10 ఇయర్స్‌కి కానీ బ్యాలెన్స్ ఇంకా 4,96,00,000 చూపిస్తుంది. ఇదే గనక నేను 2015 January 1st నుంచి విత్‌డ్రా చేస్తే చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. January 1st 4,96,00,000 కాస్త ఎంత తగ్గిపోతుందో చూడండి బ్యాలెన్స్. 2015 నుంచి నేను విత్‌డ్రా చేస్తే 4,68,00,000 యాక్చువల్‌గా నేను విత్‌డ్రా చేసింది 6,00,000 ఎక్కువ. కానీ డిఫరెన్స్ చూడండి 4,96,00,000 నుంచి 4,68 వచ్చేసింది. అంటే 30,00,000 దాకా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక 6,00,000 ఎక్కువ విత్‌డ్రా చేశాను. కానీ 30,00,000 డిఫరెన్స్ చూపిస్తుంది. సో మీరు చూసారా మీ క్యాపిటల్ 1 ఇయర్ ఎక్కువ కనుక మనం ఫండ్‌లో టచ్ చేయకుండా వదిలేస్తే ఎంత హ్యూమంగస్‌గా గ్రో అవుతుందో సిమిలర్‌గా ఈ హెచ్‌డిఎఫ్‌సి ఫండ్‌లో ఇప్పుడు 4,71,00,000 బ్యాలెన్స్ ఉంది. 2016 నుంచి మనం విత్‌డ్రా చేస్తే. కానీ 2015 నుంచే విత్‌డ్రా చేసాం. January 1st నుంచి. అంటే మనం ఓన్లీ 1 ఇయర్ క్యాపిటల్ గ్రో అవ్వడానికి టైమ్ ఇస్తున్నాం. నాట్ ఓన్లీ క్యాపిటల్ గ్రో అవ్వడానికి టైమ్ ఇస్తున్నాం. 1 ఇయర్ మనం ఎగ్జిట్‌లో తప్పించుకుంటాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా తప్పించుకుంటాం కాబట్టి ఒక 1 ఇయర్ తర్వాత నేను విత్‌డ్రా చేయడం స్టార్ట్ చేస్తే 4,71,00,000 ఇప్పుడు ఉంది. చూద్దాం అది ఎంత తగ్గుతుందో. రిమెంబర్ అండి మనం 6,00,000 ఎక్కువ విత్‌డ్రా చేస్తున్నాం. ఇక్కడ చూడండి 4,71 కాస్త 4,45 అయింది. అంటే దగ్గర దగ్గర చూడండి దగ్గర దగ్గర మోర్ దెన్ క్లోజ్ టు 25,00,000 దాకా మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. 6,00,000 ఎక్స్‌ట్రా విత్‌డ్రా చేస్తే ఇక్కడ 25,00,000 దాకా డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ది అడ్వాంటేజ్ ఆఫ్ పార్కింగ్ యువర్ ఫండ్
ఫర్ మోర్ దెన్ 1 ఇయర్ ఈస్ క్లియర్‌లీ విజిబుల్. క్లియర్‌లీ విజిబుల్ సో దట్ మీ క్యాపిటల్ ఎక్కువున్న క్యాపిటల్ ఎంత ఎక్కువుంటే మనీ అంత ఎక్కువ గ్రో అవుతుంది. సో, ఎక్కువున్న క్యాపిటల్ మనం 2 ఇయర్స్ పార్క్ చేస్తే ఆ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. చాలా హ్యూమంగస్‌గా ఉంటుంది. చక్రవడ్డీ అంటారు కదా! సో, అలా. సో, ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకుంది ఏందంటే, రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ మంత్ నుంచే ఎస్‌డబ్ల్యూ ప్లాన్ చేయకండి. ఫస్ట్ ఇయర్ నుంచే ప్లాన్ చేయకండి. కుదిరితే 2 ఇయర్స్ వరకు ఆగి 2 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేయండి. అదే ఒకవేళ 3 ఇయర్స్ ఆగితే ఇంకా యూ విల్ సీ వండర్స్ ఇన్ కాలిక్యులేషన్స్. అండ్ మీకు ఒకవేళ చాలా లో వాలటైల్ ఫండ్స్ కావాలంటే యూ కెన్ ఆల్వేస్ రీచ్ మీ ఆర్ మీరు డైరెక్ట్‌గా లో వాలటైల్ ఫండ్స్ నెట్‌లో కూడా సెర్చ్ చేయొచ్చు. లో వాలటైల్ ఫండ్స్ ఈ వెబ్‌సైట్‌లో అడ్వైస్ కూర్చు దాంట్లో మీరు లో వాలటైల్ ఫండ్స్ యాస్ పర్ కేటగరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ చెక్ మల్టీ అసెట్ అండి. లెట్స్ చెక్ మల్టీ అసెట్‌లో లో వాలటైల్ ఫండ్ నేను చూపిస్తాను మీకు. మల్టీ అసెట్ అలొకేషన్‌లో లెట్స్ గో టు డైరెక్ట్ ఫండ్స్. చూడండి ఐసీఐసీఐ మల్టీ అసెట్, ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఈస్ లో వాలటైల్ చాలా తక్కువ స్టాండర్డ్ డీవియేషన్ ఉంది. అండ్ ఇట్స్ ఇన్ టాప్ క్వార్టైల్. అందుకే నేను ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, అదండి. ఈ ఎగ్జాంపుల్‌లో ఐ జస్ట్ వాంట్ టు షో యూ మీ ఎస్‌డబ్ల్యూపీ ఫండ్ ఒక 2 ఇయర్స్ ఆగి తీసుకుంటే ఎంత అడ్వాంటేజ్ ఉంది. 1 ఇయర్ ఆగి చూస్తే ఎంత లాస్ ఉంది. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. మీకు రిటైర్మెంట్ ప్లాన్స్ మీద ఏమైనా క్వెరీస్ ఉన్నా గానీ, ఏ ఫండ్ లో వాలటైల్ ఫండో, ఏ ఫండ్‌లో నేను ఎస్‌డబ్ల్యూపీ చేయొచ్చో, ఆర్ ఏ ఫండ్‌లో ఎస్ఐపి చేస్తే బావుంటదో, మీకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్‌లో నన్ను అడగండి. నేను ఆన్సర్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆ ఇన్ఫర్మేషన్ గనుక నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. యువర్ ఫాదర్స్‌కి షేర్ చేయండి. యువర్ ప్లానింగ్ ఫర్ రిటైర్మెంట్. అండ్ మీకేమైనా ఫర్దర్ క్వెరీస్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. నేను చెప్తాను. థాంక్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.